పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచున్న సీమోను కుమారుడగు యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనని ప్రేరణ కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. యోహాను 13వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసయ్య ప్రభువై ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగాడు. కానీ మనం చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ సేవ చేయడానికి వెనకడుగు వేస్తున్నాం. ప్రేమ అంటే మాటల్లో కాదు, వినమ్రతలో కనిపించాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, యేసయ్యలాగా వినమ్రతతో ఇతరులకు సేవ చేసే హృదయం నాకు ఇవ్వుము తండ్రి. అహంకారం విడిచి ప్రేమలో నడిచేలా మమ్ము మార్చుము యేసయ్యా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.